శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రహేతి కుమారుడు శ్రీమంతుడు. ఇతడు పులోముడు అను పేరుతో ప్రఖ్యాతుడు. ఇంకొక కుమారుడు మధు. అతడు భయంకర రాక్షసుడు. అతని కుమారుడు లవణుడు. ఆ లవణుడు మహాయోగ బలోపేతుడు. అతడు మహాదేవుని పూజించెను. ఉగ్రుని పుత్రుడు మహాపరాక్రమవంతుడు. అతడు వజ్రహ పేరుతో ప్రఖ్యాతి వహించినవాడు. పౌరుషేయునికి మహాబలశాలులైన 5 కుమారులు. వారు పురుషులను తినడి క్రూరులు, నరహింసకులు. క్రూరుడు, వికృతుడు, రుధిరాదుడు, మేధాసుడు, బపాసుడు అని వారి పేర్లు. వధకు 2 పుత్రులు. వారు దురాచారులు. వారి పేర్లు విఘ్నుడు, శమనుడు. విద్యుత్ పుత్రుడు దురాచారుడు. అతడు రసన అని పేరు గలవాడు. రాక్షసుడు స్పూర్ణ యొక్క భార్యకు నికుంభుడు అను బ్రహ్మరాక్షసుడు పుట్టెను. వాని పుత్రుడు విరోధుడు. ఆయన యొక్క పుత్రుడు జనాంతకుడు. వ్యాఘ్ర యొక్క కుమారుడు నిరానందుడు. అతడు క్రతువులకు విఘ్నములను ఆచరించెను. సర్పుని యొక్క అన్వయమున క్రూరులు, సర్పములు, రాక్షసులు పుట్టిరి. యాతదానులందరూ వివరించబడ్డారు. ఇక బ్రహ్మదానులను గురించి తెలుసుకొనడు. బ్రహ్మదానాత్మజులు 9 మంది. వారు యజ్ఞపేతుడు, ధృతి, క్షేముడు, బ్రహ్మాపేతుడు, యజ్ఞహుడు, స్వాతుడు, అంబుకుడు, కేలి, సర్పుడు. ఈ బ్రహ్మదానులకు చెల్లెండ్రు కలరు. వారు భయంకర బ్రహ్మ రాక్షసులు. రక్తకర్ణి, మహాజిహ్వ, క్షమ, ఇష్టాపహారుని. ఈ బ్రహ్మరాక్షసుల భూమిపై బ్రహ్మరాక్షస స్త్రీల వంశాన్ని పుట్టిరి. ఈ విధంగా రాక్షసులందరూ చెప్పబడిరి. ఇక యక్షుని యొక్క వారసులను తెలుసుకొనడు. యక్షుడు క్రతుస్థులను ప్రేమించెను. ఈ క్రతుస్థల పంచచూడ అప్సరసుల జాతిలో ఒక ఆమె. ఆ యక్షుడు ఆమెను పొందుటకే కాంక్షించెను. ఉపాయం ఆలోచిస్తూ అతడు దేవోద్యానములో వెతికెను. ఆ దేవోద్యానములో వైభ్రాజం, సురభి, చైత్రరథం, విశోకం, సుమనం, వనోత్తమం అయిన నందనం అనేది. జాతలాలసుడై అతడు రమణీయములైన అనేక ఉద్యానవనములు వెతికెను. చివరకతడు ఆమెను నందనోద్యానమున చూసెను. ఆమె ఇతరులైన అప్సరకాంతుల మధ్య కూర్చుని ఉండెను. వారలతో నవ్వుచుండెను. ఆమెను పొందరకు ఎట్టి ఉపాయం ఘటింపలేకపోయెను. తన రూపంచే అతడు దూషితుడు, స్వకర్మచే కూడా దూషితుడు. అతడిట్లు తలపోసెను. సర్వభూతములు అన్ని చోట్ల నన్ను ఆవహించుకొందురు. కారణం నేను హింస స్వభావుడను. అట్టిచో సర్వసౌందర్యాగి అయిన ఆమె ఎట్లు పొందగలను అని అతనికి ఒక ఆలోచన స్ఫురించెను. ఉపాయం తోచి దాన్ని వెంటనే ఆచరింపదలిచెను. అతడు గంధర్వుడైన వసురుచి యొక్క రూపం ధరించెను. ఆ యక్షుడు అప్సరసుల మధ్య నుండి క్రతుస్థులను గ్రహించెను. ఆమె అతన్ని వసురుచియే అని తెలుసుకొని ఇచ్ఛాపూర్వకంగా అతన్ని అనుసరించెను. అప్సరగణమును చూచుండగానే అతడు ఆమెను గాఢంగా ఆలింగనం చేసుకుని పుత్రార్థము ఆమెతో యక్షుడు మైథున క్రియను ఆచరించెను. వారందరూ చూస్తున్నను వాడు శంకింపలేదు. ఏలనగా ఆ దివ్యాప్సరసను పొందుటకు అతడు ఆత్రముగా ఉండెను. ఆ కారణమున వెంటనే కుమారుడు సద్యోజాతుడయ్యెను. అతడు పరిపుష్టములైన అవయవాలు కలిగి ఉండెను. అతడు వెంటనే పరిమాణమున ఎత్తున శరీర పుట్టుకయందు వృద్ధిని పొందెను. ఆ పుట్టినవాడు నేను నాభిని, నేను రాజును అని తండ్రికి నమస్కరించెను. అతనికి ప్రత్యుత్తరంగా అతని తండ్రి నీవు రజతనాభవుడవు అనెను. ఆ కారణాన మాతృరూపమున పితృవీర్యమున కుమారుడు ఉదయించెను. కుమారుడు పుట్టగానే యక్షుడు తన రూపం పొందెను. యక్షులు, రాక్షసులు నిగూఢ రూపంలో ఉన్నది అనగా ప్రచ్ఛన్న రూపమున ఉన్నను వారి స్వతసిద్ధమైన రూపాలను నిద్రలో ఉన్నప్పుడు, కోపంతో ఉన్నప్పుడు, మరణం పొందినప్పుడు, భయభ్రాంతులైనప్పుడు లేదా అత్యంత ఆనందహర్షంలో ఉన్నప్పుడు పొందుతారు. మందహాసం చేయుచు గుహ్యకుడు అనగా యక్షుడు అప్సరసులతో ఇట్లనెను. ఓ సుందరమైన ఆసనం కలదానా, నీకు భద్రమగ్గాక. నీ కుమారునితో సహా నా ఇంటికి రమ్ము అని పలికి వెంటనే యక్షుడు స్వరూపం ధారించెను. ఆ రూపమును అప్సరసులు చూసి సంభ్రాంతులైరి నలుమూలలకు పరిగెత్తిరి. క్రతుస్థల వెళ్ళుచుండగా ఆమె కుమారుడు ఆమెను అనుసరించెను. ఆమెను మృదువాక్యములతో అనునయించెను. ఆమెను గంధర్వ అప్సరసుల మధ్యకు తీసుకుని పోయి తిరిగి వచ్చెను. ఆమె యక్షుల సముత్పత్తికి ప్రారంభముగా గమనించి అప్సరగణములు క్రతుస్థలతో నీవు యక్షులకు జననివి అనిరి. తర్వాత యక్షుడు కుమారుడు అనుసరింప స్వస్థానమునకు వెళ్ళెను. న్యగ్రోధం ఒకటి ఉన్నది. దాని పేరు రోహిణమని యక్షుల నివాసం. వారందరూ శయనింతురు. అందుకే రోహిణం న్యగ్రోధము యక్షులకు నివాసమని స్మరించబడుచున్నది. యక్షుడైన రజతనాథుడు గుహ్యకులకు పితామహుడు. అతడు
మరివరను పెండ్లాడెను. ఆమె మృదు స్వభావరాలు, అనవద్యాంగి. అనుహ్రాదుడును దైత్యుడి కూతురు. మణివరుడు స్వకీయావయముల యందు నిగ్రహం కలవాడగునుచునే తల్లికి పుట్టెను. ఆమె మణిభద్రుని కనెను. అతడు పరాక్రమాన ఇంద్రునితో సమానుడు. అతని భార్యలు ఇద్దరు అక్కచెల్లెండ్రు. వారి పేర్లు పూర్వజని, దేవజని. యోగ్యురాలైన పుణ్యజని దేవజని. యోగ్యురాలైన పుణ్యజని మణిభద్రుని వల్ల 20 మంది పుత్రులను కనెను. వారు సిద్ధార్థుడు, సూర్యతేజుడు, సుమనుడు, సనందుడు, మండూకుడు, రుచికుడు, మణిమంతుడు, వసువు, సర్వానుభూతుడు, శంఖుడు, పింగాక్షుడు, భీరువు, అసోముడు, దూరసోముడు, పద్ముడు, చంద్రప్రభుడు, మేఘవర్ణుడు, సుభద్రుడు, ప్రద్యోతుడు, మహాద్యుతి, కేతుమంతుడు, దర్శనీయుడు మరియు సుదర్శనుడు. ఈ 24 మంది కుమారులు పుణ్యజనునికి కలిగిరి. మణిభద్రునికి పుట్టిన వీరందరూ పుణ్యలక్షణులు. వారి పుత్రులు పౌత్రులు పుణ్యజనులు, యక్షులు. శోభావంతురాలైన దేవజని మణివరునికి పుత్రులను కనెను. వారు పూర్ణభద్రుడు, హైమవంతుడు, జయావహుడు, పద్మవర్ణుడు, సుచంద్రుడు, పక్షుడు, బలకుడు, కుముదాక్షుడు, సుకమలుడు, వర్ధమానుడు, హితుడు, పద్మనాభుడు, సుగంధుడు, సువీరుడు, విజయుడు, కృతుడు, పూర్ణమానుడు, హిరణ్యాక్షుడు, సారణుడు, మానసుడు. మణివర్ణి కుమారులైన ఈ యక్షులు గుహ్యకులుగా స్మరించబడుతున్నారు. వారందరూ స్వరూపులు, చక్కని వేషమును ధరించిన వారు, మాలాధరులు, ప్రియదర్శనులు. వారి పుత్రులు పౌత్రులు 100 కొలది 1000 కొలది ఉన్నారు. శఖకు ఇతర కుమారులు కూడా ఉన్నారు. వారందరూ రాక్షసులు, కామరూపులు. వారిలో ప్రధానులైన వారిని వర్ణిస్తున్నాను, తెలుసుకొనడు. వారి పేర్లు వినడు. వారు లాలాని, కథనుడు, భీముడు, సుమాలి, మధు, విన్పూర్జనుడు, బృహజ్జిహ్రుడు, మాతంగుడు, ధూమ్రితుడు, చంద్రార్క భీకరుడు, బుధ్నుడు, సులోముడు, ప్రహాసకుడు, పీడాపరుడు, త్రిశిరుడు, నిశాచరుడైన వక్రాక్షుడు, త్రిశరుడు, శతదంష్ట్రుడు, తుండకోసుడు, రాక్షసుడు, అశ్వుడు, అకంపనుడు, నిశాచరులైన దుర్ముఖుడు. వీరందరూ రాక్షసవరులు, విక్రాంతులు. వారు గుణరూపులు. వారు సర్వలోకచరులు. వారు దేవతలతో సమానమైన క్రమం కలవారు. ఆమెకింకనూ బిడ్డలు కలరు. వారు 7 కూతుండ్రు. వారిని గురించి యథాక్రమంగా వినడు. వారు ఆలంబ, ఉత్కచ, నిర్భత, కపిల, శివమహాభాగురాలైన కేసిని. వీరు 7 అక్కచెల్లెండ్రు. వారి వల్ల సంతానం కలిగింది. ఆ సంతానం నుండియే గణములు అవతరించినవి. వారి నుండియే రాక్షస గణాలు ఉదయించారు. ఆ రాక్షసుల లోకనికాయ హంతకులు, యుద్ధ దుర్మదులు. అలంబేయము అని రాక్షసగణం క్రూరమైనది, ఉగ్రమైనది. అట్లే ఔత్కచేయం అని రాక్షసగణం క్రూరమే. ఐత్కార్షేయం, శైవేయం అన్న గణములు రాక్షసుల్లో ఉత్తములు. అట్లే నైరుతమను పేరు గల రాక్షసగణం త్రయంబకుని యొక్క అనుచరునిచే సృజించబడెను. ఆ త్రయంబకానుచరుడు ప్రజాసర్గమున గణేశ్వరవరుడు. అనైరుతులు. వారు మిక్కిలి వీర్యవంతులు. వారికి అధికమైన శౌర్య సంపత్తి కలదు. వారి నాయకుడు విరూపకుడు, మిక్కిలి ప్రఖ్యాతుడు. అతనికి యోగశక్తులు కలవు. వారందరూ ఉద్ధతులు అయినను మహాత్ములు. వీరే 100లాది గణములుగా, సైన్యములుగా అయిరే. వారు సాధారణంగా జగత్ప్రభువైన శంకర్ని అనుసరింతురు. కాపిలేయులు అను దైత్య రాక్షసులు దైత్యరాజైన కుంభునిచే ఉత్పాదించబడిరి. వారు మహాకాయులు. వారికి మహాబలం, పరాక్రమం, వీర్యం కలవు. వినాశనం చేయు శక్తి కూడా కలదు. యక్ష రాక్షసులను వేరొక రాక్షస వర్గం కేసినియందు మహాశక్తిమంతుడైన కపిలునిచే ఉత్పాదించబడింది. నీలా అని ఒక క్షుద్ర రాక్షసి కలదు. ఆమె కేసిని యొక్క కుమార్తె. అలంబేయ రాక్షస గణానికి సంబంధించిన వారు నైలులు అని పేరు పొందిన పెక్కు రాక్షసులు సురసుకుని వలన పుట్టిరి. వారందరూ దుర్జయులు, ఘోర విక్రములు. వారికి దేవలౌకిక లక్షణాలు కలవు. వారు సమస్త భూతలాన సంచరింతురు. వారి సృష్టి అనంత సంఖ్యాకమగుటచే వారిని గూర్చి చెప్పుట శక్యం కాదు. విచక అని రాక్షసి నీల యొక్క కూతురు. ఆమె కుమారులు వికచులు, మహాసత్వ పరాక్రములు. వారు నైరుతుడైన విరూపకునిచే ఆమె యందు ఉత్పాదించబడిరి. ఆ విధంగా కలిగిన సంతానం అత్యంత ఘోర స్వభావులు. వారి నామాలు యథాక్రమంగా వినము. వారు వారి యొక్క కరాళ దంష్ట్రలచే అనగా వంకర కోర్రలచే సుఘోర్లు. వారు మహాకర్ణములచే పెద్ద పెద్ద పొట్టలచే వికృతులు. వారి వర్గములో హారకులు, భీషకుడు, క్లామకులు, రేవరవాకులు, పిశాచులు, వాహకులు, త్రాసకులు మరి ఇతరులు. వారందరూ భూమి రాక్షసులు. వాడు జడబుద్ధులు, పరుష స్వభావులు, క్రూర విక్రములు. వారు వివిధాలైన ఆకారములను దాల్చి ఇంతకు ముందు చూడబడని ప్రదేశములందు తిరుగుదురు.
వారిలో ఉత్కృష్ట బలసత్వుడైన వారు కేచరులుగా పేర్కొనబడదురు. కానీ వారు ఆకాశాన ఒక కొంత పరిమిత ప్రదేశముందే సంచరిస్తారు. ఈ విశ్వాన్నంతయు వందలాది వేలాది సంఖ్య గల వారిచే పరివ్యాప్తం. ఈ భూమి అందలి రాక్షసులు అనేక క్షుద్ర రాక్షసులు, నానా ప్రకారములతో నానా దేశములు, విభిన్న రాక్షసులచే సమాక్రాంతములు. సూక్ష్మంగా చెప్పిన వారు 8 మంది రాక్షస మాతలు. వారి అష్టవిభాగములు క్రమంగా వ్యాఖ్యానించబడినవి. కొన్ని వర్గములు భద్రక నికరములు. వారందరూ అజ్ఞానులు చేకూర్చబడిరి. వారు వందల కొలది వేల కొలదిగా ఉన్నవారు. వారందరికీ పూతన సామాన్య మాత. వారు సర్వభూత భయంకరులు. వారు మత్స్యలోక విచారణలు. మనుష్యలోకాన చిన్నపిల్లల మరణాలకు ఈ గ్రహాలు కారణాలు. వారు స్కంద గ్రహాదులు, హాస్యులు, ఆపకులు, త్రాసకులు. మరి కొందరు వారందరినీ కౌమారులని తెలుసుకునవలను. వారందరూ పిల్లల వసతుల యందు ఉందరు. వారు స్కందగ్రహ విశేషకులు. వారు మాయావులు. వారు లోక వినాయకులు. ప్రపంచానికి అభ్యంతరాలను కలిగించేవారు. వారు పూతన అని పేరుగల భూతములు, లోకనాశకులు, లోక వినాయకులు. ఈ విధంగా గణ సహస్రములు ఈ భూమి యందు సంచరింతురు. యక్షులు 2 విధములు. వారు పుణ్యజనులొకరు, పూర్ణభద్రులుగా స్మరించబడువారు ఇంకొకరు. అలకాధిపతి యక్షులకు, రాక్షసులకు, నైరుతులకు, పౌలస్సులు, అగస్సులు అని పిలువబడు వారికి రాజు. యక్షులు మానవుల యొక్క మాంసమును, రక్తమును, కొవ్వును తమ చూపులచే తాగుదురు. రాక్షసులు ఆయా వ్యక్తుల శరీరములందు ప్రవేశించి రక్తం తాగుదురు. ఇక పిశాచులు వ్యక్తుల శరీరాల నుండి రక్తాన్ని పీల్చి పీడించి త్రాగుదురు. దేవతలు సర్వలక్షణ సంపన్నులు. వారి కాంతమంతులు, బలవంతులు, ఈశ్వరులు అనగా సర్వకార్య సమర్థులు. అంతేకాక వారు కామరూపులు అనగా కోరిన రూపం పొందగలరు. వారు అజేయులు, విక్రమవంతులు. వారు సర్వలోకముల చేత నమస్కరించబడిన వారు. వారు సూక్ష్మ స్వరూపులు, తేజస్వంతులు, పవిత్రులు. వారు యజ్ఞములందు పాల్గొందరు. ఈ లక్షణాలు దేవతలవి, రాక్షసులవి కూడా. గంధర్వులు, అప్సరసులు దేవతల కంటే 3 పాదములు తక్కువవారు, అల్పశక్తిమంతులు. తక్కువవారు గుహ్యకులు. రాక్షసులు గంధర్వుల కంటే 3 వంతులు తక్కువవారు. పిశాచులు రాక్షసుల కంటే ఐశ్వర్య విషయాన 3 తక్కువవారు. ఈ విధంగా దేవ, గంధర్వ, అప్సరస, గుహ్యక, రాక్షస, పిశాచులైన 4 దేవయోనులు ధనరూప, ఆయుక్ష్మ, బల, ధర్మ, ఐశ్వర్య, బుద్ధి, తపశ్రుత పరాక్రమాల్లో దేవాసురుల కంటే 3 తగ్గినవారు. గంధర్వులతో ఆరంభించి పిశాచులతో అంతకుముందు 4 వర్గముల వారు దేవయోనులు. అందుకే వారికి భద్రమగుగాక. ఇక క్రోధావసాన్వయం గురించి వినడం. క్రోధ తన గర్భం నుండి జన్మించిన 12 కూతుళ్లకు తల్లి. వారందరూ పుహనుని భార్యలైరి. వారి పేర్లు మృగి, మృగమంద, హరిభద్ర, ఇరావతి, భూతి, కపిస, దంష్ట్ర, ఋషి, తిర్య, శ్వేత, సురమ, సురప. వారందరూ సువిశ్రుతులు. మృగి యొక్క సంతతి హరిణములు, మృగములు, కుందేళ్ళు, శంకువులు, శరభములు, రురువులు, వృషంతములు. మృగమంద యొక్క పుత్రులు వృక్షములు, గవయ మృగములు, దున్నపోతులు, ఉష్ట్రములు, వరాహములు, ఖడ్గమృగములు, గౌరముఖములు పుట్టినవి. ఇక హరిభద్ర యొక్క పుత్రులు వివిధములైన మర్కటములు, హరరులు, గోలాంగూలములు, వానరులు, కిన్నరులు, మాయులు, కింపురుషులు, సింహములు, వ్యాఘ్రములు, నీలములు, ద్వీపులు, సర్పములు, అజగరములు, మొసళ్ళు, మార్జాలములు, ఎలుకలు, కప్పలు, నకులములు, వల్కలములు. ఆమె పులహుని వలన హంసని ప్రథమ పుత్రునిగాను, రణచంద్రుని, శతముఖని, దరీముఖని, హరితుని, హరివర్మను, ప్రధితుని, మధితుని, హరణుని, లాంగలని కనెను. శ్వేతవీరులైన వానర పుంగవులను 10 మందిని కనెను. వారు ఊర్ధ్వ దృష్టి, కృతాహారుడు, సువ్రతుడు, వినతుడు, బుధుడు, పారిజాతుడు, సుజాతుడు, హరిదాసుడు, గుణాకరుడు మరియు శక్తిమంతుడైన హేమమూర్తి. వీరందరూ రాజులు. వారి పుత్రులు, పౌత్రులు బలవంతులు, సుదస్సహులు. వారు సమరములందు దేవదానవ మానవులకు, యక్షభూత పిశాచ రాక్షసులకు, శక్తిమంతమైన సర్పములకు జయింపబడ అసఖ్యులు. వారందరూ అజేయులు. వారికి మృత్యువు విషం చేకాని, అగ్నిచే కాని, శస్త్రాలచే కాని, ఇతరములైన వాని వల్ల లేదు. వారి సంచారం పృథివీయందు, ఆకాశాన, పాతాళాన, జలాన, వాయువందు నిర్నిరోధంగా సాగును. వారందరూ అవినాశంలో శక్తిమంతులు. వేగవంతులైన ఆ వానరుల సంఖ్య అనంతం. వారిలో కొందరు 10,000,000 సహస్ర సంఖ్యలు, కొందరు సహస్రార్బుదములు, కొందరు మహాద్భుత సహస్ర సంఖ్యలు, కొందరు శతార్బుద సంఖ్యలు, మరికొందరు దశార్భువ సంఖ్యలు, మిగిలిన కొందరు శతసహస్ర కోటి సంఖ్యలు.
కొందరు నియత సంఖ్యలు, మరికొందరు నిఖర్వులు, మరికొందరు 10 కోట్ల అర్బుద సంఖ్యలు, మరికొందరు 60 కోట్లు, మరికొందరు శతసహస్ర అర్బుద సంఖ్యలు, ఇంకను మిగిలిన వారు 9 మహాపద్మ సంఖ్యలు. ఈ వానరులందరూ కులీనులు, ఉత్తమ వంశానికి చెందినవారు. వారు తేజస్సులు, సూర్యులు, కామరూపులు, మహాబలులు, దివ్యాభరణ వేషులు, బ్రాహ్మణులు, బ్రాహ్మణ భక్తులు. వారు ఆహితాగ్నులు, వారు సర్వయజ్ఞాలు ఆచరించేవారు. వారు 100,000 దక్షిణలుగా ఇచ్చేవారు. వారు కిరీటములచే అలంకరించబడిన వారు, శ్రవణకుండలు ధరలు, హారాలంకృతులు, భుజకీర్తులు ధరించేవారు. వారు వేదాంగ విద్వాంసులు, నీతి శాస్త్ర విచక్షణులు, అస్త్రప్రయోగ మోచనం నందు సంహార కర్మల యందు నిపుణులు, దివ్యమంత్ర పురస్కారులు. వారు దివ్యమంత్ర పురస్కృతులు అనగా పూజించబడువారు. వారు సమర్థులు, బలవంతులు, సర్వశస్త్రములచే ప్రహరింపగల దక్షులు. అర్బుదం అనగా 10 కోట్లు లేక 100 మిలియన్లు. నిఖర్వం అనగా 100 కోట్లు లేక 1,000 మిలియన్లు. ఓం శాంతి శాంతి శాంతి.